హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము విజయవాడ సిటీకి వచ్చామన్నమాట. ఎందుకంటే విజయవాడ సిటీని కొన్ని రోజులుగా ఈ వర్షాలు వరదలు అనేవి చాలా చుట్టుముట్టేసేసి భయంకరమైన బీభత్సమైన వర్షాలతో అసలుకి జనజీవనమే స్తంభించిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అటు కృష్ణా ఏరు పొంగి పొరలటం అండ్ ఇటు బుడమేరు వాగు కూడా పొంగి పొరలిందంట. ఆ ప్లేస్ ఎలా ఉంటుందో మీకు లైవ్లో చూపించడానికి ఎంత వానైనా సరే మేము ముందుకు వెళ్తున్నాము గాయస్. ఈ వీడియోలో మనము ఇప్పుడు బుడమేరు వాగు, అసలు ఈ వాగు ఎక్కడి నుంచి వస్తుంది అండ్ అసలు ఆ వరద ప్రాంతం ఎలా ఉంటుందో మనము చూద్దాము. మనం ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి డౌన్కి కిందగా దిగేసేసి ఇటు హైదరాబాద్ వెళ్ళే రూటు, అంటే ఇబ్రహీంపట్నానికి వెళ్ళే రూట్లో ఇటు దగ్గరలోనే మనకి రైట్ సైడ్న ఈ రాయనపాడు ఈ ప్లేసెస్లో వరదకి గురైపోయి చాలా ముంపుకి ఇదైందనమాట. అయితే తగ్గింది కానీ మరలా పెరుగుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఇంత వర్షం పడుతున్నప్పటికీ అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాము గాయస్. ఇప్పుడు మనం రాయనపాడు ఆ రూట్లోకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా మనకి దాదాపు చెస్ట్ దాకా వచ్చేంత ఎత్తులో ఫ్లడ్ వచ్చేసేసి ఇది మొత్తం కొట్టుకుపోయింది. అసలుకి చూడండి, మీకు అక్కడక్కడ రోడ్లంపటి కోసుకుపోయి మట్టి కొట్టుకుపోయి కనపడతా ఉంటుంది గాయస్. ఇటు చూస్తే కనుక వీటన్నిటిలోకి బాగా వర్షం వచ్చేసేసి ఎంత ఫ్లడ్ అనేది వచ్చిందంటే మీకు ఇంకా లోపలికి వెళ్తే కానీ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. అసలుకి ఇవన్నీ బిల్డింగ్లని ముంపుకు గురయ్యి ఇప్పుడు కొంచెం వాటర్గా ఇదయ్యేసరికి ఇట్లా ఉంది. కానీ ఇదే వాటర్ వీటి మీదుగా పడి ఇప్పుడు విజయవాడ టౌన్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. దాదాపు 40 కాలనీస్ అనేవి నీటిలో మునిగిపోయినాయి. ఇప్పుడైతే కొన్ని తేరుకుని బయటపడ్డాయి అనే చెప్పాలి. ఇంకా చూద్దాము, ముందుకెళ్దాము.
ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో అసలుకి. ఈ ఫ్లడ్కి ఇదిగో మొత్తం అంతా చెత్త చెదారం అంటే కొట్టుకొచ్చేసేసి ఇక్కడ ఉందన్నమాట. మనకు ఎదురుగా చూస్తే కనుక ఇది వాగు ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు అవతలకు వెళ్దాం అనుకుంటే ఈ వరద అనేది కొంచెం బాగా పెరుగుతూ ఉంది, వెళ్ళొద్దని చెప్తున్నారు వాళ్ళు. ఏదో పెద్ద పెద్ద వెహికల్స్, ట్రాక్టర్లు అట్లా మాత్రం వెళ్తున్నారు. ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళటానికి కూడా ఏదైనా గ్యాస్ అట్లాంటి వాళ్ళకి ఇది వీళ్ళు చూడ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ నుంచి చూస్తున్న ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా మన చెస్ట్ దాకా అనేది వాటర్ అనేది ఫ్లడ్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ కట్టేసిన గేదెలు కూడా ఇంకా కొంచెం ఉంటే చనిపోయాయి, అంత విపరీతమైన ఫ్లడ్ వచ్చేసిందని చెప్తున్నారు. అక్కడ మనం ముందుకెళ్ళి చూడడానికి కూడా అట్లా నిలబడడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు మరలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏ టైంలో ఉధృతంగా వాగు అనేది వస్తుందో మనకు తెలియదు అనమాట. ఇదిగో ఇటు నుంచే ఇట్లా ఈ వాగు అనేది ఇప్పుడు విజయవాడలోకి వెళ్ళిపోయి 40 కాలనీలను ముంచేసింది. ఇదిగో ఇది మొత్తం కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి అనమాట. ఇక్కడ ఇదంతా ఇప్పుడు వరద తగ్గిపోయి ఇలా ఉంది, కానీ నిజంగా వరద వస్తే ఇప్పుడు మనం అసలు ఇక్కడ నిలబడే వాళ్ళం కాదు, అట్లా ఉంది. ఇప్పుడు ఆ ఏరు దాటాలంటే ట్రాక్టర్ వాళ్ళు చూడండి, ఇట్లా ట్రాక్టర్లు ఏదైనా పెద్ద వెహికల్లో కానీ బైకుల మీద అలా వెళ్ళటానికి లేదనమాట. ఇక్కడ దాదాపు ఇక్కడ వాగు గురించి వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2-3 మనుషుల లోతుంటుందంట ఆ వాగు లోపల. సడన్ గా ఒకేసారి ఉధృతంగా వచ్చినా గానీ అట్లా కొట్టుకెళ్ళిపోవటానికి చాలా ఆస్కారం ఉంది. ఈ వాగు అవతలే బుడమేరు వాగు యొక్క తెగిపోయింది, ఆ కట్ట అనేది అక్కడ ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనం దాటి అక్కడికి వెళ్ళటానికి లేదు, లేకపోతే ఆ ప్లేస్ కూడా చూపించాలని నేను అనుకున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇంక అటువైపు కూడా చూద్దాం ఎలా ఉందో. ఇదంతా చూడండి, మొత్తము అసలు చెట్లు అన్నీ ఇక్కడ ఇదైపోయి వరదకి అసలు ఎంత ఇదైపోయిందంటే అక్కడ చెప్తుందంటే అక్కడ గేదెలు కట్టేసి ఉన్నాయి, అవి కూడా చచ్చిపోయి ఉండేయని వీళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ అంత విపరీతమైన వరద వచ్చింది, మేము కనీ విని ఎరగలేదు అసలుకి అని చెప్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అటు ఎలా ఉంటుందో చూద్దాము. మనం చూస్తున్న ఈ లొకేషన్ అంతా ఇప్పుడు రాయనపాడు ఆ దగ్గరలోని లొకేషన్ అన్నమాట. ఇదంతా ఈ ప్లేస్ అంతా విజయవాడను ముంచేయడానికి మెయిన్ కారణమైన వాగు ఇదేను. ఇప్పుడు ఫ్లడ్ తగ్గింది కాబట్టి ఇలా ఉందన్నమాట. మరలా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని, ఎందుకంటే వర్షాలు అలా కురుస్తున్నాయి అనమాట పైన ఎగువన. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్లో కూడా రెయిన్ పడతా ఉంది. ఈ వాగు ఏ క్షణమైనా మరలా పెరగవచ్చు అన్న భయంతో ఇక్కడ వాళ్ళు ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందో అసలుకి. ఇంకా మనము చూద్దాం, అటు వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాము.
మనం వెళ్తున్న ఈ రూట్ గుండా ఇప్పుడు ఇటు కొండపల్లి వైపు కూడా వెళ్ళొచ్చు అంట. ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలుకి. ఇప్పుడంటే వరద తగ్గి ఈ రోడ్లు కనపడుతున్నాయి, కానీ లేకపోతే ఈ రోడ్లన్నీ మునిగిపోయి మనకి నడుము పైకి దాదాపు షోల్డర్స్ దాకా నాకు తెలిసి ఈ వరద వచ్చి ఉంటుంది ఇక్కడ. ఇదంతా ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ వాటర్ కూడా బాగా స్మెల్ వస్తున్నాయి, ఎందుకంటే నాచుబట్టుకుపోయి ఫ్లడ్ వచ్చిన వరద కదా, ఒకలాంటి వాసన వస్తూ ఉంది. ఇదంతా ఫ్లడ్ వచ్చిన ఏరియా. ఇప్పుడు వరద తగ్గబట్టి ఇవన్నీ కొంచెం అలా కనపడుతున్నాయి అనమాట. ఈ బుడమేరు వాగు అనేది నిజంగా ఎంత ప్రమాదాన్ని సృష్టించిందంటే అసలు చాలా విజయవాడ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇదంతా చూడండి ఎలా ఉందో, చక్కగా మంచి పొలాలు కూడా చాలా పాడైపోయి ఇదంతా ఒక సముద్రం లాగా తలపిస్తూ ఉంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ రాయనపాడు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది కూడా వరద ముంపుకి గురైంది, ఎందుకంటే ట్రాక్ కూడా మునిగిపోయిందంట. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా మొత్తం ముంపుకు గురైపోయి దాదాపు రైళ్లు కూడా కొన్ని రద్దు చేయబడ్డాయి. ట్రాక్ మీద కూడా బాగా వాటర్ రావటం వల్ల ఇదంతా ఆ ప్లేస్ ఇప్పుడు వాటర్ వెళ్ళాక చూడండి కొంచెం పర్లేదుగా, ఒక మాదిరిగా కొంచెం బెటర్గా అనిపిస్తుంది.
మనం ఇప్పుడు ఈ రాయనపాడు ఈ ప్లేస్ ఈ ఏరియా నుంచి హైవే మీదకి పైకి ఎక్కబోతున్నాము. ఇప్పుడు ఆ హైవేను ఆనుకొని అంత ఫ్లడ్ వచ్చేసింది. ఇంకా కొంచెం ఉంటే ఆ రోడ్డు కూడా పొంగిపొరలే అవతలకు వెళ్ళేది అనమాట. ఈ మెరక చూపిస్తాను. ఇప్పుడు మనం హైవేకి ఎక్కుతున్నాం. ఈ రోడ్లో గుండా ఇంత ఎత్తు దాకా ఇక్కడ ఫ్లడ్ అనేది వచ్చింది అనమాట. ఈ ఫ్లడ్ అంతా మొత్తం విజయవాడ టౌన్లోకి కొట్టుకెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడ దాకా ఈ రోడ్డును అంటుకుని ఇంతవరకు ఫ్లడ్ అనేది లేచింది. ఇక్కడ చూసుకుంటే గనక వరద బాధితులకు సహాయాన్ని అందించడానికి ఈ వెహికల్స్ అన్ని రెడీ చేస్తున్నారు. వీటిలో చక్కగా వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలన్నింటినీ చక్కగా మొత్తానికి ట్రక్ లాగా వేసుకెళ్ళిపోయి వాళ్ళకి సర్వ్ చేసేటట్లుగా అందించేటట్లుగా చర్యలు తీసుకుంటుంది ఏపీ గవర్నమెంట్. వరుసని చాలా బారులు తీరున్నాయి ఇక్కడ ట్రక్స్ అనేవి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ అండ్ అందరూ సపోర్టివ్గా చక్కగా హ్యుమానిటీతో మంచిగా బాగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇట్లా వానలో తడుస్తా కూడా నిజంగా ఎక్కడ వరదలో చిక్కుకున్న వాళ్ళకి మంచిగా ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా వీళ్ళందరూ ఇట్లా చూడండి ఎంత బారులు తీరుండే వాహనాలు. వాళ్ళు నిజంగా ఈ టైంలో ఇట్లా నిలబడి ఉంటే మనం అందరం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయము. ఇంకా మనం చూద్దాం గైస్ ముందుకెళ్ళి. వీళ్ళందరూ ఈ ఫ్లడ్కి ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నిటిని అందచేయడానికి ఈ ట్రక్లో తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. రైస్ కానివ్వండి, ఇంకా అట్లా ఏది కావాల్సి వచ్చినా కానీ ఈ ట్రక్ ద్వారా తీసుకెళ్ళడానికి వరుసనే చక్కగా పెట్టారనమాట లైన్లో.
ఇక్కడ చూస్తే కనుక ఇది ఏలూరు ఇటు హైదరాబాద్కి వెళ్ళే హైవే అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ కూడా చాలా క్లౌడీగా బాగా వర్షం పడతా ఉంది. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్లో ఇటు స్ట్రైట్గా వెళ్తే కనుక అదే ఏవైతే ముంపుకి గురయ్యాయో వైఎస్ఆర్ కాలనీ కానీ సింగనగర్ కానీ ఇవన్నీ ఈ రూట్లోనే ఉన్నాయి అన్నమాట. ఇటు చూస్తుంటే మనం వెళ్ళలేమేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా బాగా వరద ఉంది అండ్ మరలా వర్షాలు పడుతున్నాయి. ఇదంతా ముంపునకు గురైంది అనమాట. అయినా కానీ మనం కొంచెం ముందుకెళ్ళి ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను గాయస్. చూస్తున్నాం కదా, ఇదిగో ఇక్కడ ఇదంతా మొత్తం ఫ్లడ్ తగ్గితేనే ఇలా ఉంది. ఇంకా మొన్న వచ్చిన ఫ్లడ్ అయితే చూసుకోండి, ఇంకా ఏ రకంగా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ మొత్తం ముంపునకు గురై ఉంటాయో. ఇక్కడే ఇలా ఉంటే మళ్ళీ విజయవాడ సిటీలో సింగనగర్ కానీ ఏదైతే వైఎస్ఆర్ కాలనీ అని ఇంకా ఏవైతే కొన్ని రాజేశ్వరిపేట న్యూ అని ఇలా ఇంకా ఏవైతే కాలనీస్ ఉన్నాయో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఇక్కడైతే మాత్రం అసలుకి చూస్తున్నాం కదా, మీకు లైవ్గా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాము. ఇటువంటి వరద అసలుకి మేమైతే పుట్టి పెరిగాక కనీ విని ఎరగలేదన్నమాట. బుడమేరు వాగు అనేది ఇంత తీవ్ర విషాదాన్ని విజయవాడ నగరవాసులకు మిగిల్చిందనే చెప్పాలి. చాలా బాధాకరం ఇదైతే. అటు కృష్ణ ఏరు పొంగటం, ఇటు బుడమేరు వాగు రెండు ఒకేసారి ఇదవటం వల్ల నీళ్లు ఎటు పోలేక ఇంకా వేరే దారిలేక ఇట్లా ఇంకా సిటీలోకి ఎంటర్ అయినాయని మనం చెప్పుకోవాలి. మరి ఇది మానవత పెదమో లేకపోతే మరి దేవుడు చూపించిన ఇదో మనకైతే తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ నిజంగా విజయవాడ వాసులు తేరుకొని మరలా మంచిగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు. దేవుడు వాళ్ళకున్న ప్రతి సమస్యని ఇచ్చేయాలని మనం కోరుకుందాం గాయస్. ఫ్రెండ్స్, మీలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు ఇంకొక 10 మందికి రికమెండ్ చేస్తారు. అండ్ ఇంకా షేర్ చేయండి, ఎందుకంటే ఇది షేర్ చేయదగ్గ వీడియో. విజయవాడ గురించి నిజంగా మనము అనేక మంది తెలుసుకునేటట్లుగా. అండ్ ఇంకా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి గాయస్. మరి ఒక వీడియోలో కలుసుకుందాం గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.